తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఎస్సీ గురుకులాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భారీగా అధికారుల అక్రమాలు బయటపడుతున్నాయి. అధికారుల తనిఖీల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని గుర్తించారు. ఈ సందర్భంగా విద్యార్థుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశామని వరంగల్ ఏసీబీ జీఎస్పీ సాంబయ్య తెలిపారు. విల్లాల వాష్రూమ్ అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. పూర్తి రిపోర్ట్ను తయారు చేసి ఏసీబీ డీజీకి అందజేస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఎస్సీ గురుకులాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భారీగా అధికారుల అక్రమాలు బయటపడుతున్నాయి. అధికారుల తనిఖీల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని గుర్తించారు. ఈ సందర్భంగా విద్యార్థుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశామని వరంగల్ ఏసీబీ జీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఇక పిల్లల వాష్రూమ్స్ అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. పూర్తి రిపోర్ట్ను తయారు చేసి ఏసీబీ డీజీకి అందజేస్తామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, యామిని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ సంబంధించినటువంటి వసతి గృహాలలో కావచ్చు, ఎస్సీ గురుకుల ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా ఏసీపీ అధికారులు మొత్తం విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచే ఈ తనిఖీల ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని పలు వసతి గృహాల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ జరగడం కావచ్చు, వసతులు సరిగా లేకపోవడం కావచ్చు, విద్యార్థులు మృతి చెందిన సంఘటన కావచ్చు, విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వచ్చినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంతో పాటు మిగతా జిల్లాల్లో ఇటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, జనగామ జిల్లాల్లో కూడా అధికారులు ఈ తనిఖీలు కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. హాస్టల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, విద్యార్థుల మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అందించట్లేదా, విద్యార్థుల హాస్టల్ అటెండెన్స్లో అవకతవకలైనా జరుగుతున్నాయంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారుల తనిఖీలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని జనగామ ఎస్సీ గురుకులాలలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యతతో భోజనం అందిస్తున్నారో లేదో తనిఖీలు చేశాము. కిచెన్, హాస్టల్ పరిసరాలు పరిశుభ్రత ఎలా ఉందో చూశామని మీడియాతో డీఎస్పీ సాంబయ్య వెల్లడించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య, రిజిస్టర్లో ఉన్న సంఖ్యలో తేడాలను గుర్తించినట్టు ఆయన చెప్పారు. మెనూ ప్రకారం భోజనం అందించట్లేదు, విద్యార్థుల స్టేట్మెంట్లను రికార్డు చేశాము, పిల్లల వాష్రూమ్స్ అధ్వానంగా ఉన్నాయి, ఇంకా తనిఖీలు కొనసాగుతాయి. ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి వసతులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ తనిఖీలు కొనసాగుతాయి. పూర్తి రిపోర్ట్ను ఏసీబీ డీజీకి అందజేస్తామంటూ కూడా ఆయన వివరాలు వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సోదాలు నిర్వహిస్తూ హాస్టల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు. హాస్టల్లో ఎంతమంది విద్యార్థులున్నారు, రికార్డులలో ఎంతమందిని చూపుతున్నారు, అసలు అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయా, ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకు పదే పదే ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ లాంటివి జరుగుతున్నాయి, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు ఎవరు పర్యవేక్షణ ఉండట్లేదా, ఎటువంటి సిచ్యువేషన్ అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల సంబంధించినటువంటి జిల్లాలో పెద్దూరు మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు ర్యాండమ్ సిస్టంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. హాస్టల్లో వస్తువులు ఎలా ఉన్నాయంటూ కూడా మొత్తం అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే
కనబడుతుంది. ఈరోజు ఇటు కోరుట్ల నియోజకవర్గంలోని పెద్దాపూర్ గురుకుల ఆ పాఠశాలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. అక్కడ కూడా హాస్టల్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటీవల హాస్టల్లో మొత్తం మృతి చెందడంతో ఆందోళన చెందినటువంటి నేపథ్యంలోనే బట్టి కావచ్చు ఈరోజు పొన్నం ప్రభాకర్ సందర్శించి విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తండ్రులతో మాట్లాడి అసలు ఈ హాస్టల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి, ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తే బాగుంటుందంటూ కూడా అధికారులతో కావచ్చు విద్యార్థులతో విద్యార్థి తల్లిదండ్రులతో కూడా బట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపట్లో మాట్లాడబోయి వివరాలన్నీ తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఈ ఆశ్రమ పాఠశాలలో పదే పదే ఘటనలు జరగడం కావచ్చు, విద్యార్థుల ఫుడ్ పాయిజన్ జరగడం కావచ్చు, కొంతమంది విద్యార్థులు మృతి చెందడం కావచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయి చాలా సీరియస్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్స్ అన్నీ కూడా తనిఖీలు ఏసీబీ అధికారులతో చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి రిపోర్టు డీజీకి పంపిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని హాస్టళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ హాస్టల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, టెండర్లు తీసుకున్న వారు సరిగా భోజనం పెట్టట్లేదా, మెనూ ప్రకారం ఎందుకు పెట్టట్లేదు, మెనూ ప్రకారం అసలు హాస్టల్లో ఎటువంటి మెనూని ఇచ్చారు, మెనూను ఎందుకు పాటించట్లేదు అన్నటువంటి అన్ని విషయాలు కూడా పూర్తి రిపోర్టును డీజీకి పంపించినట్టు స్థానిక ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇంకా అనేక జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. యామిని. రైట్, థ్యాంక్ యూ.